కన్వర్టెడ్గా కులాన్ని ఓసీల నుంచి బీసీలకు మార్చుకున్నాడు అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక దుమారం రేగుతూ ఉంది. ఇది తొలిసారే కాదు, రేవంత్ రెడ్డి కావచ్చు మోడీ కులం మీద ఇట్లా కామెంట్ చేయడం. గతంలో మాయావతి అన్నది, రాహుల్ గాంధీ అన్నాడు, అఖిలేష్ యాదవ్ అన్నాడు, చాలామంది మోడీ కులం మీద ఆయన బీసీ కాదు అని చెప్పేసి చాలామంది అన్నారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకోటి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంతమంది జాబితా, అవి ఆ లిస్టులో పేరుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇంకా చాలా టాపిక్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. చూద్దాం. అంతకన్నా ముందుగా ఇలా ఎట్లయినా చూద్దాం. ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, రాజాసింగ్ రాజీనామా, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా, బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా, పార్టీలో బీసీలు ఎక్కడున్నారు, ప్రెసిడెంట్ సహా అందరూ రెడ్డి నేతలే, ఎంఐఎంతో తిరిగే వారికి పదవులు ఇవ్వడం ఏంటి, ఇలాగైతే పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఇంకో వార్త చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మారింది, దీపా అవుట్, కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిపై వేటు, పార్టీని సమన్వయం చేయడంలో ఫెయిల్, సీఎంను సంప్రదించకుండానే నిర్ణయాలు, ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు, కొత్త ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్, మధ్యప్రదేశమే ఏమంటారు రాహుల్ గాంధీ టీం. కేసీఆర్ తెలంగాణ వదిలిపో, ఆయనకు ఇక్కడ ఉండే హక్కు లేదు, కులగణనలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ, కేసీఆర్ కేటీఆర్ అరెస్టులకు తెలిసి బలిసి సర్వేలో పాల్గొనలేదు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళంతా గ్యాంబ్లర్స్, కులాల లెక్కలు ఎప్పటికీ తేలొద్దనే బీఆర్ఎస్ కుట్ర, నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్లేదు, త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం, రాహుల్ గాంధీ మాట నిలబెట్టడమే నా బాధ్యత, ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ, దమ్ముంటే కేంద్రం కులగణన చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చికెన్ వద్దు బాబోయ్, తెలుగు రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, భారీగా తగ్గిన అమ్మకాలు, చికెన్ తినేందుకు భయపడుతున్న జనం, మటన్ చేపలకు పెరిగిన గిరాకీ, కోడి పందాల్లో పొంగులేటి అనుచరులు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, పోలీసుల నుంచి కొందరు తప్పించుకున్నట్టు ప్రచారం. కేటీఆర్ కోటరికి రేవంత్ స్పాట్, వరుసగా నమోదవుతున్న కేసులు, మొన్న పట్నం, నిన్న కౌశిక్, నేడు పోచంపల్లి ఫామ్ హౌస్లో వెలుగు చూసిన క్యాసినో కోడి పందాలు, కేటీఆర్కు బినామీ అంటూ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం. రైట్, తొలి వెలుగులో ఇవి మెయిన్గా హెడ్లైన్స్. బంగారం ధర చూస్తే ఇలా 87,160 రూపాయలకు చేరుకున్నది, వెండి ధర కిలో ధర 1,08,000కు చేరుకున్నది. బంగారం అంటే బంగారం అయిపోతుంది రోజు రోజుకి. ఇక ఈనాడులా భారత్కు F-35 శత్రు భీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం, తహవ్వూర్ రానా అప్పగింతకు సై, మోడీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు, 2030 కల్లా $50,000 ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యంగా నిన్న మోడీ ట్రంప్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు, ప్రధాని మోడీ కేసీఆర్లే తప్పు పడుతున్నారు, సర్వే చేసింది నా పదవి కోసం కాదు, ఇందులో పాల్గొనకుంటే కేసీఆర్ కేటీఆర్ అరెస్టులను సామాజికంగా బహిష్కరించాలి, మోడీ పుట్టుకతో బీసీ కాదు, ఎస్సీ వర్గీకరణ కుల సర్వేపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్లో నిర్వహించిన సంబంధించి ఆ కులగణన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లా మోడీ బీసీ కాదని చెప్పేసి మాట్లాడిండు. వైద్య విద్య థియరీలోను కుమ్మక్కు, ఎంబీబీఎస్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లీక్, ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగంలో కొందరు లాలుచి, మరో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణతే, పీజీలోను ప్రాక్టికల్ థియరీ పరీక్షల్లో లోపభూయిష్ట విధానం, సమూల మార్పులు అవసరం అంటున్న నిపుణులు. ఈడ మనం బాక్స్ ఐటమ్ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్, అసహనంతోనే మోడీపై రేవంత్ వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ, రాహుల్పై కోపాన్ని కేసీఆర్పై చూపిస్తే ఎలా, సీఎం రేవంత్పై హరీష్ రావు మండిపాటు. నిన్న కేసీఆర్ను మోడీని టార్గెట్గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. దానికి సంబంధించిన కౌంటర్గా వాళ్ళు మాట్లాడారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే తగ్గేదేలే,
అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోడీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35 ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన. 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కు తీసుకోవడానికి సిద్ధమని చెప్పేసి నిన్న ట్రంప్తోని మోడీ మాట్లాడిండు. F-35 డీల్ జరిగే పనేనా? మన రష్యన్ క్షిపణి వ్యవస్థ ఓ అడ్డంకి, సొంత తయారీకే భారత్ మొగ్గు. ట్రంప్ది ప్రతిపాదన మాత్రమేనన్న భారత విదేశాంగ కార్యదర్శి. పరస్పర పన్నుతో నష్టమే అదాని అంశం వ్యక్తిగతం, ట్రంప్తో చర్చించే విషయం కాదని అమెరికా మీడియాతో నిన్న ప్రధాని మోడీ అన్నాడు. ఇక సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణ అని చెప్పేసి గాంధీ భవన్ల కులకరణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అండ్ నిన్న మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన సంఘాల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి. నేడు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన. ఎల్ఆర్ఎస్ రుసుములో 10% రాయితీ. పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు. మందకోడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం. వచ్చినవి 25.70 లక్షలు, పరిశీలించినవి 9 లక్షలు. క్రమబద్ధీకరణకు అనుమతించినవి 1.70 లక్షలే. గత ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అనాసక్తిగా ఉన్నారని చెప్పేసి. మళ్ళీ అదే తప్పు. జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలో 12 ప్రశ్నల తొలగింపు. గత ఏడాది పోలిస్తే రెట్టింపు. గత ఏడాది 6-5 వచ్చినాయి, ఈసారి 12 అయినాయి. సిలబస్ దాటి ప్రశ్నలు, అనువాదంలో లోపాలు. ఎన్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు. డిఎస్సి 2008 అభ్యర్థులు ఇక తాత్కాలిక ఎస్జిటీలు 1382 మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి. అక్కంపల్లి రిజర్వాయర్లో చచ్చిన కోళ్ళు, బర్డ్ ఫ్లూతో చచ్చిపోయిన కోళ్ళని తీసుకుపోయి ఆ కాల్వల ఆ రిజర్వాయర్లో పడేసిరు. తాగే నీళ్ళలో పడేసిండు ఒక ప్రబుద్ధుడు. లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు. వెంచర్ మేనేజర్ నుంచి 2 లక్షలు తీసుకున్న డిపిఓ, పంచాయతీ కార్యదర్శి. ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏడీఈ 50,000, భూ సర్వే కోసం సర్వేయరు 12,000. ఈ లంచాలు తీసుకునే బతుకురు మీరు. హెచ్సిటీలో 2,400 కోట్ల ప్రాజెక్టులు. పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్. నెలాఖరులోపు టెండర్లకు సిద్ధం. సీఎం సమీక్షించిన మరునాడే నిర్ణయం. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు 10 ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్ల వంతెనలు. 6 చోట్ల 6.6 కిలోమీటర్ల రహదారుల విస్తరణ. కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలకు మోక్షం. ఒకే పిల్లర్పై ఫ్లైఓవర్, మెట్రో కారిడార్. విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం. కింద వాహనాలు, పైన మెట్రో రైలు. ఎస్సిటీలో అధికారుల ప్రతిపాదన. నగరంలో అందుబాటులోకి వచ్చే తొలి డబుల్ వంతెన. అంటే కిందికెళ్ళి బస్సులు పోతాయి, మీదికెళ్ళి మెట్రో రైలు పోతుంది. ఆ దిశగా చేస్తూ ఉన్నారు. ఇక వెలుగులో చూస్తే ప్రభాత వెలుగు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్. పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం. ఇక ఇదే చెప్తారు, ప్రత్యేక అనుబంధం, నాకు పేగు బంధం ఉంది, అనుబంధం ఉందని చెప్తారు. 2022లో భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించిందట. టారిఫ్లపై తగ్గం, భారత్ తగ్గిస్తేనే మేం తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ముందడుగు. అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. ఇండియాకు F-35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి. బీసీలను ముంచేందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. అందుకే ఇక్కడి కులగణనపై బురద చల్లుతున్నారు. కొందరు అంటున్నట్టు ఆఖరి రెడ్డి సీఎంను నేనే అయినా పర్వాలేదు, ఏ త్యాగానికైనా సిద్ధమనే
పగడబందీగా కులగణన సర్వే చేసినాం. సర్వేలో పాల్గొని కేసీఆర్ ఫ్యామిలీని బహిష్కరణ, సామాజిక బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు. అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని నీ అల్లుడిని బండకేసి కొట్టు. లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను 2 కొట్టు. రాష్ట్రానికి నిధులు అని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు. ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి కామెంట్ చేసినాడు నిన్న. ఇక అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపిస్తుంది అంటే వీసాలు, తప్పుడు వీసాలు, నకిలీ వీసాలు పెట్టి అమెరికాలో ఉండాలని అమెరికా అందరినీ ఏ దేశంలో ఆ దేశాలకు పంపించేస్తుంది. 2వ బ్యాచ్ల 119 మంది ఇండియాకు రానున్నారు. ఆల్రెడీ విమానం బయలుదేరింది. ఇలా రాత్రి 10 గంటల వరకల్లా పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. WPL షూరు. నిన్ననే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయింది. 6 వికెట్ల తేడాతోటి గుజరాత్ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. 60% కరెంటు కొనుడే. రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు, ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ యూనిట్లు. వచ్చే 3 నెలల్లో పీక్కు చేరనున్న డిమాండ్. ఎండాకాలం వస్తుంది కదా, పెరుగుతుంది. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, కరెంటు వినియోగం పెరుగుతుంది. యూనిట్కు 10 నుంచి 20 దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి. 3,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి. అట్లా మరి గత 10 ఏళ్లలో మిగులు విద్యుత్ కూడా ఉంది కదా, కరెంటు కోతలు ఎప్పుడు లేవు కదా, దాని గురించి కూడా మాట్లాడుతుండే. బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్, ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపణ. రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని వెల్లడి. అది తమ మిలిటరీ పని కాదన్న రష్యా. చేపలకు మేతగా చచ్చిన కోళ్లు. ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. నిన్ననేమో 600 కిలోల చికెన్ దొరికింది, కుళ్ళిపోయిన చికెన్. ఇవాళేమో ఫంగస్ వచ్చి, దాని ఏమంటారు, వైరస్ వచ్చి చచ్చిపోయిన కోళ్ళని తీసుకుపోయి చెరువులల్లా, రిజర్వాయర్లల్లా వేస్తూ ఉన్నారు. పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకందారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. రైట్, వెలుగులో మనం ప్రధానంగా ఈ వార్తలు చూడొచ్చు. ఇక దిశలో చూస్తే చట్టసభలను కోర్టులు ఆదేశించలేవు. ప్రత్యేకంగా ఇలాంటి చట్టమే తేవాలని అడగలేం. ఓ పిటిషన్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యలు చేసింది. కోర్టులు ఎంతసేపు ఉన్నా చట్టసభలకి సూచనలు మాత్రమే ఇస్తాయి, సలహాలు మాత్రమే ఇవ్వగలవు, ఆదేశాలు ఇవ్వలేవు అనేది మనకు తెలిసిన విషయమే. నిన్న సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఒక పిటిషన్ కొట్టేసింది. అదాని అవినీతి వ్యక్తిగత వ్యవహారమా? ఇండియాలో దానిపై నోరు మెదపరు. ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. ఇంకోటి చూస్తే టారిఫ్లు. ఓవైపు ప్రధానిపై ప్రశంసలు, మరోవైపు దేశంపై సుంకాలు. ప్రధాని నిన్న ట్రంప్ను కలిసింది కదా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని. ఆయన దేశం మీద సుంకాలు వేసుకుంటేనే మోడీ ఆహా, మోడీ ఓహో, మోడీ చాలా గొప్పోడు అని చెప్పేసి అటు ప్రధానిని పొగుడుతాడు, ఇటు దేశం మీద సుంకాలు వేస్తారు. మీరెంత ట్యాక్సులు వేస్తే మేము అంత ట్యాక్సులు వేస్తాం, మీరు తగ్గకపోతే మేము అసలే తగ్గమని చెప్పేసి మాట్లాడుడే అల్లమే బెల్లమే అన్నట్టు ఉంది ట్రంప్ తీరు. ఇక ఇంకో వార్త చూడొచ్చు. రైతు కమిషన్ అవసరమా? కొత్తగా ఇది ఏం చేస్తుంది? మేము చెప్పినట్లు వినాలనే భావనలో వ్యవసాయ శాఖ రెండింటి మధ్య కొరబడిన సమన్వయం. కమిషన్పై డిపార్ట్మెంట్ వివక్ష. నిధులు, సిబ్బంది, వేతనాలు లేక సభ్యుల విలవిల. గొంతమ్మ కోరికలు కోరొద్దని ఎదురు ప్రశ్నలు. జిల్లా పర్యటనలతో హడావుడి చేస్తున్నారని విమర్శలు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షి స్థానంలో నియామకం. ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో దీపాదాస్ చేంజ్. జార్ఖండ్ ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ కొప్పుల రాజు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల నేత, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అన్నాడు. వెంటనే ఇలా నేను రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన. శుక్రవారం రాత్రి హుటాహుటిన పయనం. పార్టీ ప్రభుత్వ ప్రోగ్రామ్స్పై హైకమాండ్తో చర్చ. కులగణన రీసర్వే,
చట్టబద్ధత, స్థానిక ఎన్నికలు వాయిదా, పిసిసి కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇలా చర్చిస్తారట. మంత్రివర్గ విస్తరణ కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ అటు ప్రకటించారు. వెంటనే సీఎంకి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. నైటే సాయంత్రం ఊటిన ఆయన ఢిల్లీకి బయలుదేరిండు. ఇక చూస్తే తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు లేదు, మోడీ కన్వర్టెడ్ బీసీ. ఈ రెండు సంబంధించి నిన్న కులగణన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇద్దరి మీద, అటు ప్రధాని మీద ఇటు మాజీ ముఖ్యమంత్రి మీద ఇద్దరి మీద టార్గెట్ చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి కామెంట్లు చేసిండు. చాలా హీటు కూడా మొదలైందని చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తున్నారు కేసీఆర్ మీద చేసిన ఈ కామెంట్కి, ఇటు బీజేపీ వాళ్ళు స్పందిస్తున్నారు మోడీ బీసీ కాదు అని చెప్పి చేసిన కామెంట్కి. రెండు పార్టీల నుంచి అంటే మొత్తం 3 పార్టీలు చాలా యాక్టివ్గా ఇప్పుడు రాష్ట్రంలో కామెంట్లు చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు చాలా యాక్టివ్గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పుసుకున్న రేపు సుప్రీంకోర్టు కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు చేస్తే ఆ 10 మంది దానికి సంబంధించిన ఉప ఎన్నికలు ఇవన్నిటిని టార్గెట్గా చేసుకొని అన్ని పార్టీలు యాక్టివ్గా పరస్పరం కామెంట్లు చేసుకుని నిత్యం జనాలలో మాట్లాడుకునేలాగా, జనాలు గుర్తుపెట్టుకునేలాగా, జనాలు మర్చిపోకుండా ఉండేలాగా ఇట్లా రాజకీయ రచ్చని కొనసాగిస్తున్నాయని చెప్పొచ్చు. నీళ్ల కోసం మరో పోరాటం. కాంగ్రెస్ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర నిర్వీర్యం. 14 నెలలైన ప్రాజెక్టుల వైపు తొంగు చూడని ప్రభుత్వం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈయన పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం 150 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనడు. మరి త్వరలో అది ప్రారంభం కాబోతున్నది. కేసీఆర్ సూచన మేరకి ఈ పాదయాత్ర మొదలు కాబోతున్నది. నిర్దేశిత టైంలో నిర్మాణాలు పూర్తి కావాలి. స్థల సేకరణ, అనుమతులపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల సమీక్షలో సీఎం రేవంత్ 10 రోజుల్లో నివేదిక అందజేయాలని చెప్పేసి సిఎస్కు ఆదేశం. సైంటిఫిక్ సాగుపై నిర్లక్ష్యం గత 10 ఏళ్లలో పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి. రాష్ట్ర తలసరి ఆదాయం 3.56 లక్షలు. ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి. పంపు సెట్లను సోలార్గా అప్డేట్ చేయాలి. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడతాడు. ఇక మోడీ బీసీ కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించిండు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం? ప్రధాని కులంపై చర్చ కోరుతారా? జనపద్ నుంచే చర్చ మొదలు పెడదాం. బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బండి సంజయ్ కామెంట్లు వేస్తే మామూలు హాట్ ఉండవు. జియో హాట్స్టార్ని జియో సొంతం చేసుకుంది. మొన్నటిదాకా డిస్నీ వాళ్ళ దగ్గర ఉండే, ఇప్పుడు జియో చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ డిస్నీ ప్లస్, హాట్స్టార్, జియో సినిమా ఒకే ప్లాట్ఫామ్ మీద కనిపించబోతున్నాయి. 149 రూపాయల నుంచి ప్లాన్స్ ప్రారంభం. ఇక 2-3 రోజులు అయితే, అంటే ఈ నెల ఆఖరిలోనో మళ్ళీ నెలలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందల జియో హాట్స్టార్, ఎందుకంటే హాట్స్టార్లోనే ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ టైంలో దక్కించుకోవడం అంటే దాన్ని హాట్స్టార్ను సొంతం చేసుకోవడం అనేది మంచి తెలివికల్ల వ్యాపారం అని చెప్పొచ్చు. అదానిది అంబానిది. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ హైకోర్టు బెయిల్ ఇస్తూ ఉంది. ఇంకా మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ఇంకా విదేశాల్లోనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళను కూడా విచారించే ఛాన్స్ ఉంది. ఇక సిఈసిగా జ్ఞానేష్ కుమార్ 18 ముగియనున్న రాజీవ్ కుమార్ పదవీ కాలం టైం కన్నా ముందే కొత్త వ్యక్తిని నియమించనున్న కేంద్రం. సోమవారం జరిగే భేటీలో జ్ఞానేష్ పేరు సిఫార్సు చేసే ఛాన్స్. కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించి ఇప్పుడు రాజీవ్ కుమారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన పదవీ కాలము ఇంకా 2 రోజుల్లో ముగిపోతున్నది. ఆ ప్లేస్లో ఆయన అయిపోక ముందుకే కొత్త ఆయన పేరును ప్రకటిస్తారట. మహానగరం హెచ్ఎండిఏ విస్తరణకు ప్రణాళిక. 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్. 3-4 నెలల్లో డ్రాఫ్ట్ విడుదల.
ఈ ఏడాది చివరి వరకు అమలుకు ఛాన్స్. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు 10కి పెంచే ఆలోచన. 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు విస్తరించే అవకాశం. ముందు ఎంసీహెచ్ అని ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. ఆ తర్వాత పెరిగిన అవసరాలు, పెరిగిన పరిధి, పెరిగిన జనాభా, విస్తరించిన నగరాన్ని బట్టి దాన్ని గ్రేటర్ హైదరాబాద్ చేసారు, జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని కూడా 6 జోన్లకు వెళ్ళి 10 జోన్లకు పెంచి దాన్ని ఇది చేసే ఆలోచనలో ఉన్నది గవర్నమెంట్. ఇక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో ప్రధానంగా మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అని చెప్పేసి వాళ్ళతోటి సొంత కవిత్వం ఒకటి వేసుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు 2030 కల్లా $500 బిలియన్ అని చెప్పేసి నిన్న మోడీ ట్రంప్ భేటీలా మాట్లాడిరు. మోదీ పుట్టుకతో బీసీ కాదు. కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేది. గుజరాత్కు సీఎం అయ్యాక కులాన్ని బీసీలో కలిపారు. ఇత్తేసి పొత్తు కుదిరారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు లేదు. కులగణనపై డిప్యూటీ సీఎం బట్టి, వర్గీకరణపై మంత్రి దామోదర పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్న గాంధీ భవన్లో. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అటు బీఆర్ఎస్లో ఇటు బీజేపీలో ఒక హీటు పుట్టించినాయని చెప్పొచ్చు. మోడీ బీసీనా కాదా బహిరంగ చర్చకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. రాహుల్ విజయ్ ర్యాలీకి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తొలగింపు. జార్ఖండ్ వ్యవహారాలు కొప్పుల రాజుకు అప్పగింత. ఆదేశాలు జారీ చేసిన పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రైట్. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే బిల్లు ఇవ్వలేదని పంచాయతీకి తాళం. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన. అసైన్కు ఎసరు. పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కారు కన్ను. దళితులు గిరిజనులే సమిదలు. అంటే ఎక్కడెక్కడ ఎంత భూమి తీసుకుంటారని చెప్పేసి ఒక లెక్క ఇచ్చినారు. తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట. పదవి పెరిగినా బుద్ధి మారలే. రేవంత్ జనం చీకొడుతున్న చిల్లర భాషేనా? సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. మా బహిష్కరణ కాదు, నీ నిష్క్రమణ తప్పదు. సర్వే రీసర్వేతో నీ దమాక్ ఖరాబ్ అయినట్టుంది. ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేరని ప్రేలాపన. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడవుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు నిప్పులు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకేల పంట పొలాల మధ్య రైతు బంధువు ఫ్లెక్సీకి రైతులు జనాలు కొంతమంది పుష్పాభిషేకం చేస్తున్నది ఇక్కడ మనం చూడొచ్చు. రేపు లేదు ఎల్లుండి కేసీఆర్ బర్త్డే. తెలంగాణ భవన్లో భారీగా ఆయన పుట్టినరోజు వేడుకలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఆ తెల్లారు కాక మళ్ళీ తెల్లారు అంటే 19వ తారీఖు నాడు కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతూ ఉన్నాడు. వాళ్ళు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టుకొని కొంత కార్యాచరణ ప్రకటించుకొని ఇక కేసీఆర్ జనాల్లోకి వచ్చే అది స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఇక్కడ చూస్తే 8,500 సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్. ఎక్కువ భూమి ఉన్న కారణంగా పక్కన పెట్టిన సర్కార్. సుమారు 2 లక్షల ఎకరాల వరకు కోత. ఆ రైతుల పేర్లపై ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నదని అనుమానం. సర్వేకు పాస్బుక్ కుదరని లెక్క. మరి సర్వేకు పాస్బుక్ లెక్క కుదరకుండా ఎక్కడ పోయింది? సర్వేలు ఉన్న భూమి ఎంతో, పాస్బుక్లు ఉన్న భూమి ఎంతో టాలీ కాకుండా సర్వేలు ఎక్కువ వచ్చి పాస్బుక్లో తక్కువ ఎట్లుంటుంది, పాస్బుక్లో ఎక్కువ వచ్చి సర్వేలో తక్కువ ఎట్లుంటుంది? భూముల లెక్క అంతా ఖరాబ్ చేసింది ఎవరు? తేలాలి, తేలుతుంది, అన్నీ తేలుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అదే పనులు ఉన్నది కదా, దానికి సంబంధించిన మంత్రులు అధికారులు ఇట్లా. వీసాల రెన్యువల్ మరింత ఆలస్యం. పునరుద్ధరణ విధానాన్ని మార్చిన ట్రంప్ సర్కార్. పర్యాటక వ్యాపార వీసాలపైన ప్రభావం. ఏసీబీకి చిక్కిన డిపిఓ వెంచర్ యాజమాన్యం నుంచి 2 లక్షల లంచం. రెడ్ హ్యాండెడ్గా దొరికిన గద్వాల జిల్లా పంచాయతీ అధికారి, ఓ గ్రామ కార్యదర్శి. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయనికే 50,000 తీసుకున్నారట. రైతు నుంచి 12,000 తీసుకుంటూ మరి కూడా సర్వేయరు ఏసీబీకి దొరికిండు. మరి లంచాలు, రైతుల కాడ లంచాలే, గరీబోన్ కాడ లంచాలే. ఇక రైతుల ఆత్మహత్యకు సంబంధించి మనం ఇక్కడ ఒక లెక్క చూడొచ్చు. ఇప్పటికి రాలిన మట్టిపూలు 427. ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య. ఎకరం భూమిపై
2 లక్షలకు పైగా అప్పు, దిగుబడి రాక దిగులుతో బలవన్మరణం. దిగుబడి రాక రైతు రుణమాఫీ కాక చచ్చిపోయిన రైతులందరినీ లెక్క రాసుకుంటా ఉంది ప్రతిరోజు నమస్తే తెలంగాణ. పంట రుణాల్లో భారీ కోత, నిరుటితో పోలిస్తే 3,646 కోట్లు తగ్గుదల. ఈ ఏడాదికి 3.86 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక. ఫోకస్ పేపర్లో పొందుపరిచిన నాబార్డ్. భారత్ను వదిలిపెట్టాం, మాపై ఎంత సుంకం వేస్తే మేము అంతే వేస్తాం, మోడీ సమక్షంలో నేను చెప్పిన ట్రంప్. రైట్, ఇవి ఇలా మెయిన్గా మనం హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, నేను బీజేపీ పార్టీలో ఉండాలన్నా వద్దా, నా మాటకు గింత వాల్యూ ఇస్తలేరు.